మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్. నమస్తే మల్లన్న, గ్యాస్ మార్టింగ్ వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మీరే కనుక నా ఒరిజినల్ ఫ్రెండ్స్ అయితే నా లవ్కి హెల్ప్ చేస్తారా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఉండకపోతే ఏమవుద్దంట? ఆ అమ్మాయి ఏం అందరిలాంటి అమ్మాయి కాదు, ప్రేమించడం ఆనందం. ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకుని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? రేయ్, నా ప్రేమ పిరికిది కాదు. తనతో కూర్చొని ఐస్ క్రీమ్ తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, తన వల్ల ఐసీయూలో జాయిన్ అయినా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. చిటికలే ఏమిటండి మీరు మాట్లాడేది? పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఉరుమొచ్చేసిందో మెరుపొచ్చేసింది, ఏమైందిరా? వానొచ్చేసిందో వరదొచ్చేసింది. అంటే ఓహో, అతనికి అంటే తగ్గడానికి చోట దెబ్బ తగిలింది, కహానీ ఖతమైంది. మరి నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ ఫిజిక్ ఏంటి, నీ కలర్ ఏంటి, అసలు నువ్వు నన్ను అన్నే అనొచ్చా? నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. ఏంటి నీ కలర్ ఏంటి, అసలు నువ్వు నన్ను అన్నే అనొచ్చా? ఆ మాటకు వస్తే నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్నే అనొచ్చా? అందుకని వదిలేసి వెళ్ళిపోతారా? ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు. ఇంకా చాప్టర్ 3 ఉందంట. ఈ అమ్మాయి ఏంట్రా ఇంకా రావట్లేదు? టయానికి రిటర్న్ వల్ల ఆయాలు కాదురా అమ్మాయిలు. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? హలో, నేనంటే ఇష్టం అన్నావు కదా, ఎంత ఇష్టం? ఎంతంటే అది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అదిగో బట్నం కొట్టండి, ఒక్క లైక్ అని చెప్పి కొట్టాలి కదా జల్దీ.